సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్య, తులువల మధ్యలో వేలాడిన యేసయ్య, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ఒకసారి యేసు ప్రభుని చూస్తారా అండి? సిలువలో వేలాడుతున్న యేసుని ముందు కనిపిస్తున్నాడా? ఎక్కడ ఉంది మీ దృష్టి? పాపం విషయం నీలో ఎక్కుతుందా, లేకపోతే దేవుని స్వస్థత నీలో వస్తుందా? రక్షించబడ్డానంటూ ఇంకా పాపపు కార్యాలు ఉన్నారా? ఇంకా నీ దృష్టి దేవుని వైపు చూడకపోతే విషయం ఎక్కుతుంది, జాగ్రత్త. మరణిస్తావు, జాగ్రత్త. మరణిస్తే రక్షించేవాడు ఎవరు లేరు. దేవుడి సమస్య నీ కొరకు సిద్ధపరిచి నన్ను చూడయ్యా చాలు అంటున్నాడు. ఒకసారి విశ్వాసంతో నోరు విప్పి ప్రార్థన చేస్తారా అండి? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారా? విమోచన, స్వస్థత, దీవెన, ఆశీర్వాదం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, తడిపెనే నీ తనువునే రుధిరంబు దారనే, తడిపెనే నీ తనువునే రుధిరంబు దారనే, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. ఒకసారి మొదలు పెడతారా? బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో నలసితివా,
ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. మొరపెట్టండి. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే మౌనమై మేలాడి మౌనివైనావే. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే ముఖము మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను, దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా, ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడున్న ప్రతి ఒక్కరిని సిలువ తట్టు మన కన్నులను దృష్టి పెట్టి పరమ యెరూషలేము చేరే వరకు నమ్మకస్తులుగా నిత్య జీవ వారసులుగా చేయును గాక. ఆమేన్.